ఇంట్లో సింపుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా ఎంతో అథెంటిక్ టేస్ట్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి ఒక రెసిపీనే కర్ణాటక బ్రాహ్మణ్ స్టైల్ మామిడికాయ చిత్రాన్న. ఇది లైట్గా టేస్టీగా ఫుల్ ట్రెడిషనల్ టచ్తో ఉంటుందండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ 15 మినిట్స్లోనే చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో వీడియోలు చూద్దాం. నేను మీ అరవింద్ బాలకృష్ణన్. వెల్కమ్ టు ఏపీ రెసిపీస్ తెలుగు. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి దీంట్లో 5 నుంచి 6 స్పూన్ సన్ఫ్లవర్ నూనె వేసుకోండి. ఇది బాగా హీట్ అయ్యాక కొంచెంగా వేరుశెనుగులు వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లోనే వేపుకోండి. మసాలాతో శనగలు మిక్స్ అయితే దాని క్రంచీనెస్ పోతుందండి. తర్వాత తినేప్పుడు శనగలు టెక్స్చర్ బాగోదు. అందుకే అది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చిత్రాన్నం ఎండ్ ప్రాసెస్లో అన్నంతో కలిపేయచ్చు. ఇప్పుడు వేరుశెనుగులు బాగా వేగిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేయచ్చు. ఇప్పుడు 3/4 స్పూన్ ఆవాలు వేసుకుని అది చిటపటలాడుతున్నప్పుడే 2 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషం వేపుకోండి. ఈ బ్రాహ్మణ్ స్టైల్ చిత్రాన్నంలో జీలకర్ర, మినపప్పు తర్వాత ఉల్లిపాయ వాడరండి. నేను వాళ్ళ స్టైల్కే స్టిక్ అవుతున్నా కాబట్టి ఇదంతా వాడట్లేదన్నమాట. ఇప్పుడు శనగపప్పు వేగిన తర్వాత మీడియంగా కారం ఉండే 5 పచ్చిమిర్చిని వేసుకుని దీంతో పాటు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి 2 నిమిషం వేపుకోండి. నేను చెప్పినట్టు ఉల్లిపాయ వాడట్లేవండి. మీకు ఉల్లిపాయ లేకపోతే నచ్చవు అంటే అస్సలు ఏంటి ప్రాబ్లం లేవు, మీరు ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఈ టైంలో సన్నంగా కట్ చేసిన బీన్స్ తర్వాత క్యారెట్ని వేసుకుని 3 నుంచి 4 నిమిషం లో ఫ్లేమ్లోనే వేపుకోండి. దీని కొలతాన్ని చూస్తే 100 గ్రామ్ ఉంటాయండి. ఇప్పుడు బీన్స్ క్యారెట్ వేగుతున్నప్పుడే మనం ఒక మామిడికాయని తురుముకుందామండి. ఎక్కువ పుల్లగా లేని మామిడికాయ ఒకటిని తీసుకుని దాని తొక్కని రిమూవ్ చేసేసి గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో తురుముకుని ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు బీన్స్ తర్వాత క్యారెట్ పచ్చి స్మెల్ పోయింది కానీ కంప్లీట్గా వేగలేవండి. ఇలా ఉంటే దాని క్రంచీ టెక్స్చర్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చిత్రాన్నంకి చాలా ఇంపార్టెంట్ అయిన పసుపుడిని వేసుకుని ఈ రెసిపీకి సరిపోయే ఉప్పుని యాడ్ చేసి 1 నిమిషం సాటే చేస్తే పసుపుడి పచ్చి స్మెల్ పోయి ఉంటుంది. ఈ స్టేజ్లో తురుముకున్న మామిడికాయని యాడ్ చేయండి. దీన్ని 3 నుంచి 4 నిమిషం వేపుకుంటే చాలు. మామిడికాయ పులిహోరకి చిత్రాన్నంకి ఎక్కువ డిఫరెన్స్ లేవండి. పులిహోరలో మిరియాలు తర్వాత జీలకర్ర పొడి యాడ్ చేస్తారు, కానీ చిత్రాన్నంలో అవేంటి ఉండవు. తర్వాత సట్టల్ టేస్ట్గా ఉంటుంది. కాకపోతే చిత్రాన్నంలో ఖచ్చితంగా ఇంగువ వేస్తారనమాట అండి. ఈ స్టేజ్లో మనం కూడా కొద్దిగా ఇంగువ యాడ్ చేసి 1 నిమిషం కలిపితే ఇంగువ పచ్చి స్మెల్ పోతుంది. ఇప్పుడు ఉడికించిన అన్నంని యాడ్ చేసే టైం అన్నమాట అండి. అన్నంని ఒకేసారి ఫుల్గా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని ఆ గొజ్జుకి సరిపోయేలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టైంలో మన వేపుకున్న వేరుశెనగుల్ని వేసుకుని కలిపితే మన అథెంటిక్ బ్రాహ్మణ్ స్టైల్ మామిడికాయ చిత్రాన్నం రెడీ. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ సింపుల్గా ఉండే రెసిపీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా కుదిరింది అని కమెంట్లో చెప్పండి. తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ ఇచ్చేయండి. ఓకేనండి, ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్.